కరోనా 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 ఈ పేరు 2 సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయి ఉన్నాము. కరోనా అనేక రూపాలతో మానవాళిని చుట్టుముట్టి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయినా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకునే లోపు మరొక వేరియంట్ అని చెప్పేసి ఒమిక్రాన్ రూపంలో తరుముతూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జనమంతా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకోవాలనుకుంటే బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరి ఇమ్యూనిటీ పవర్ ఎలా ఉంది, ఏంటి అసలు ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇమ్యూనిటీ పవర్ అనేది మన శరీరానికి ఎంతో ముఖ్యం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు పోతాయి. మరి ఇమ్యూనిటీ పవర్ మనలో ఉందా లేదా తక్కువగా ఉందా అని ఎలా తెలుసుకోవచ్చు? దీనిని పెంచుకోవాలంటే మరి ఏం చేయాలో తెలుసుకుందామా? సిద్ధంగా ఉన్న అందరూ కూడా ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాలూజీ యోగాచార్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకొని, ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఎలాంటి కరోనా వచ్చినా, ఎలాంటి వైరస్లు వచ్చినా మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాము. ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటే చాలా వ్యాధుల నుండి అది మనల్ని రక్షిస్తుంది. అయితే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలమైనదే కదా అని మనం దానిని పట్టించుకోకపోతే బలహీనపడిపోతుంది. రోగ నిరోధక శక్తి బలహీనపడితే ఎన్నో రోగాలు చుట్టుముడతాయి, మన మీద దాడి చేసేస్తాయి. అందుకే మన జీవన శైలి ఇమ్యూన్ సిస్టమ్ని బలపరిచేలా ఉండాలి. అప్పుడే ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉందని మనం తెలుసుకొని బలపడవచ్చు. అసలు ఎలా తెలుస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉందా బలహీనంగా ఉందా అని? మన రోగ నిరోధక శక్తి అంత బలంగా లేదని కొన్ని విషయాలు గమనిస్తే తెలుస్తుంది. మన శరీరాన్ని మనం గమనించం కదా. పొట్టకు సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రోగ నిరోధక శక్తిలో సుమారు 70% పొట్టలోనే తెలిసిపోతుంది. కాబట్టి అక్కడ తేడా ఉంటే పొట్ట ఉబ్బరం ఉన్నా, డయేరియా ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ సమస్య ఉన్నా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అలాగే గాయాలు త్వరగా తగ్గకపోయినా, శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలి హెల్దీగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అక్కడికి న్యూట్రియంట్స్తో నిండి ఉన్న బ్లడ్ని పంపుతుంది. అప్పుడు గాయం త్వరగా తగ్గుతుంది. ఇప్పుడు అర్థమైందా? గాయం తగ్గట్లేదు అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటేనే గాయం త్వరగా నయం కాదు. తరచూ ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు. జలుబు, దగ్గు, చెవి నొప్పి, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామందికి. ఒక సంవత్సరంలో 2 కోర్సుల కంటే ఎక్కువసార్లు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా లేనట్లే గుర్తుపెట్టుకోండి. గుర్తొస్తుందనుకుంటా. బాగా నీరసంగా అనిపిస్తుంది. సరైన ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే శరీరంలో ఓపిక కూడా సరిగా ఉండదు. ఎందుకంటే ఉన్న ఎనర్జీని శరీరం ఇమ్యూన్ సిస్టమ్కి పంపిస్తూ ఉంటుంది. దాంతో ఎప్పుడూ నీరసంగా ఉంటాము, ఎప్పుడూ నిరాశగా నిస్పృహలతో ఉంటాము, నిస్తేజంగా ఉంటాము. అయితే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి? దానికి అద్భుతమైన అవకాశాలు మన ముందున్నాయి. అదృష్టవశాత్తు ఇమ్యూన్ సిస్టమ్ని బలోపేతం చేసుకోవడానికి మన చేతుల్లో ఉన్న అవకాశాలు, కొన్ని పనుల ద్వారా రోగ నిరోధక శక్తి బలపడుతుంది. అవి ముఖ్యంగా రాత్రిపూట తప్పనిసరిగా 7 లేదా 8 గంటలు నిద్రపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత మన చేతుల్లో ఉన్నదే తాజా పండ్లు, కూరగాయలతో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అంటే ఋతువులను అనుగుణంగా తీసుకోవాలి. మరొకటి సూర్యరశ్మిలో రోజు కొంతసేపు గడపాలి. కుదరని వారు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. కుదురుతుంది అందరికీ. సూర్యుని ఎదురుగా సూర్య నమస్కారాలు చేయండి, ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది. రెగ్యులర్గా మెడిటేషన్ కానీ ప్రాణాయామం కానీ తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. రోజు సూర్య నమస్కారాలు చేయడం తప్పనిసరి, ఉదయం సాయంత్రం. బరువుని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాలి. హార్ట్కి మంచి ఫ్రెండ్లీ ఫుడ్స్ తీసుకోవాలి. ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ పూర్తిగా తగ్గించడం కాదు, పూర్తిగా మానుకోవాలి. ఎక్కువ విటమిన్ సి ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. విటమిన్ సి అంటే కేవలం నిమ్మకాయే కాదు, బొప్పాయి తీసుకోండి, జామకాయ తీసుకోండి, సజ్జలు తీసుకోండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇమ్యూనిటీ బలపడడానికి టైం పడుతుంది. పైన చెప్పినవన్నీ క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది కాలానికి ఫలితాలు వస్తాయి. ఈ లోపల మనం రోగాల బారిన పడకుండా ఉండడం కోసం విటమిన్ సప్లిమెంట్స్ కానీ, ఇమ్యూనిటీ బూస్టింగ్ కషాయాలు కానీ, అలాగే కొన్ని ఔషధాలు కానీ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలంటే అశ్వగంధ తీసుకోండి, అలాగే తిప్పతీగ తీసుకోండి. ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన ఆహార ఔషధాలు దొరుకుతూ ఉంటాయి.
సీనియర్ ఆయుర్వేద వైద్యులతో మాట్లాడి తీసుకోండి. కిచెన్లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్స్ వంటగదిలోనే తయారు చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా దాల్చిన చెక్క, లవంగాలు, అల్లము, శొంఠి ఇలాగా 2 రకాల బూస్టింగ్ డ్రింక్స్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అవి ఎలా చేయాలో తయారు చేసుకొని ఇంట్లోనే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన అమ్మ, చెల్లి, భార్య, తల్లి ఎవరో ఒకరు మహిళలే డాక్టర్లుగా మనకు ఆ ఔషధాన్ని అందిస్తారు. వారికి సహకరించి మనం తీసుకుంటే చాలు. 1 టీ స్పూన్ లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ అల్లం, 1 కప్పు నీళ్ళు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూడండి. ఒక గిన్నెలో 1 కప్పు నీరు పోసుకొని మరిగించండి. ఇప్పుడు అందులో దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత దించేసి వడకట్టుకొని, దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు తాగితే ఉంటే మంచిది. ఇది కొద్దిగా తీగా ఉంటుంది, దాల్చిన చెక్క ఉంది కాబట్టి. మీకు ఆ తీపి సరిపోదు అనుకుంటే చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకోండి. లేదంటే గోరువెచ్చగా లేకుండా బాగా వేడిగా ఉన్నప్పుడు తేనె కలుపుకుంటే మళ్ళా ప్రమాదం అవుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం బాగా అధిక వేడిగా ఉన్నప్పుడు తేనె దేంట్లో కూడా కలపకూడదు. నీరు మరుగుతున్నప్పుడు తేనె వేయకూడదు. టీ వడకట్టిన తర్వాత చల్లబడ్డాక మాత్రమే తేనె కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతిరోజు భస్త్రికా ప్రాణాయామం చేస్తూ ఉండండి. కనీసం 15 నిమిషాలు గాలి తీసుకోవడం వదలటం మాత్రమే కదా ఇక్కడ మనం చేయవలసింది. అలాగే అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, ఈ 3 ప్రాణాయామాలతో పాటు ఉజ్జయి ప్రాణాయామం అద్భుతమైన ప్రాణాయామం. ఎలాంటి కరోనా వైరస్లో ఎలాంటి అయినా సరే, ఎన్ని రెట్లు బలమైన వైరస్లు అయినా సరే మిమ్మల్ని లోపలికి ప్రవేశించే ప్రసక్తే లేదు. ఉజ్జయి ప్రాణాయామంతో కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు ఇమ్యూనిటీ పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆయుర్వేద ఆహార ఔషధాలతోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కంగారు పడకండి, ప్రతిదానికి భయపడకండి. ఆ భయం చేత ఇమ్యూనిటీ పవర్ ఇంకా తగ్గుతుంది. మీరు ఎన్ని ఔషధాలు తీసుకున్నా, ఎన్ని ప్రాణాయామాలు చేసుకున్నా కంగారు పడి భయపడుతున్నారా? ఆ భయం మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. దయచేసి ధైర్యంగా ఉండండి. ఏమీ కాదు, ఏ వైరస్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. భారతీయ ధర్మం, భారతీయ వేదంలో ఇచ్చిన ఆయుర్వేదాన్ని అనుసరించి మనం ఆహార ఔషధాలను తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఆరోగ్యం, మన సంపూర్ణ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా వాటి గురించి తెలుసుకొని ఆచరిస్తూ ఉండండి. ఈ అద్భుతమైన బూస్టింగ్ డ్రింక్ ఇంట్లోనే తయారు చేసుకొని తిప్పతీగ కషాయం తాగుతూ ఉండండి. అశ్వగంధ తీసుకుంటూ ఉండండి. ఉసిరి తీసుకోండి. అలాగే ఇంకా అద్భుతమైన అల్లం వాడుతూ ఉండండి. అల్లం కషాయం రోజు అన్నీ ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు మార్చుతూ తీసుకుంటూ ఉండండి. అలాగే జలుబు దగ్గు చేయకుండా, కఫం చేరకుండా ఆవిరి పట్టుకుంటూ ఉండండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. జీవితాంతం హాయిగా, మందులతో పని లేకుండా, వైద్యులతో పని లేకుండా నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా తమ్ముడు. చచ్చాక ఎంతమంది ఏడ్చినా నిద్రలేసి నువ్వు నవ్వలేవు, మాట్లాడలేవు. బ్రతికుండగానే అన్నీ సాధించుకో, సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించుకో. మీ అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ప్రకృతిని కోరుకుంటూ తప్పనిసరిగా ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. మీరు కూడా గుర్తుపెట్టుకొని ఆచరిస్తూ ఉండండి. సాధన చేస్తూ ఉంటేనే ఏదైనా సాధ్యం. అలాగే ఆరోగ్యం కూడా మనం సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకొని అందరిలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలని, ఎలాంటి వైరస్ల గురించి ఎలాంటి న్యూస్ వినొద్దు, చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు, శుభమస్తు.